రాజకీయాలు శాశ్వతం కాదని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు. కడప జిల్లా మైదుగురు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే అధికారం ఇచ్చారని ఆ బాటలో ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మైదుగురు మున్సిపాలిటీలో విజయనగర కాలనీలో కాంక్రీట్ రోడ్డు స్టార్ట్ చేశాం. ఎందుకంటే మైదుగురు మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయల డబ్బులు ఆల్రెడీ అకామిడేషన్ అయింది. దానిలో 100 వర్క్లు టెండర్ పిలవడం జరిగింది. అది సుమారుగా ఇప్పుడు ఇది 10వ వర్క్ స్టార్ట్ అయింది. 10 వర్కులు స్టార్ట్ అయినాయి. ఇంకా తొందరలో అన్ని వర్కులు స్టార్ట్ అవుతాయి. కంప్లీట్ దాని భాగంగా ఈరోజు ఒకటి స్టార్ట్ చేసి ఈరోజు 3 వర్కులు ఉన్నాయి. 3 వర్కులు కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా 8 కోట్ల డబ్బులు వచ్చింది. 100 టెండర్లు 100 రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్ పిలవడం జరిగింది. ఇంకొక 2 కోట్లు ఉన్నాయి. ఆ 2 కోట్లు కూడా తొందరలో శాంక్షన్ చేసి అవి కూడా టెండర్ పిలుస్తాం. టోటల్ 10 కోట్ల రూపాయలు రోడ్లకే రావడం జరిగింది. అది తెప్పించి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసానికి అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇంకా ఇది కాకుండా సేవ చేయాలని చెప్పి వచ్చినాం. నాకు ప్రజలు సహకరించిండ్రు. నన్ను